ఈరోజు డే 2 టైం వచ్చేసి 8:13 AM. ఇంత లేట్ లేచినాక ఒక గంట ముందు లేస్తే బాగుండు అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఆ గంట ముందు వచ్చిన నిద్రకి ఇంకో 10 నిమిషాలు వండితే బాగుండు అనిపించి ఇట్లా ఇన్ని గంటల తర్వాత లేస్తాం. ఈరోజు సండే అయినా జాబ్ లేనోనికి సండే అయితే ఏంది, మండే అయితే ఏంది, ఇక ఏదో లేచినాం, ఇక లేచినాక బ్రష్ చేయడానికి పోతున్నాం. మీరు ఇంతకు ఏ టైంకి లేస్తారో కామెంట్ చేయండి. సండే అన్నకి ఎవడైనా స్నానం చేస్తారా? నేను కూడా అందరిలాగా స్నానం చేయకుండా బ్రష్తో అడ్జస్ట్ అయిపోయి టైం చూసే వరకు 8:40 అయ్యింది. సరే అని టీవీ పెడితే టీవీలో రీఛార్జ్ అయిపోయింది. దరిద్రుడు దొడ్డికెళ్తే చెరువు ఎండిపోయిందట. నేను ఫోన్లో రీఛార్జ్ లేదని చెప్పి టీవీ చూద్దామని టీవీ పెడితే టీవీలో రీఛార్జ్ అయిపోవడం ఏంద్రా బాబు. పటాస్ కంటెస్టెంట్ పేరు ఫైమా. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఉప్మా. సండే అనగానే మ్యాక్సిమం అందరి ఇంట్లో ఉప్మానే చేస్తారు. ఎందుకు ఉప్మా చేస్తారు? ఉప్మా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? కామెంట్ చేయండి. సో ఇక ఆ విషయం పక్కన పెడతానంటే, జాబ్ చేసే వాళ్ళందరికీ ఒక క్వశ్చన్. మండే టు సాటర్డే వరకు వర్క్ బిజీలో ఉండి ఇంట్లో వండుకొని తినడానికి టైం లేక బయట తిని సండే రోజు ఇంట్లో వండుకొని తింటారా? లేకపోతే మండే టు సాటర్డే వరకు ఇక బయట తినుడు ఎందుకు, పైసలు ఖర్చు పెట్టుడు, వచ్చేదే తక్కువ అని ఆలోచించి మండే టు సాటర్డే వరకు ఇంట్లో వండుకొని తిని సండే రోజు బయట తింటారా? తిన్నాక తెలిసింది ఈరోజు తొలి ఏకాదశి అంట. తొలి ఏకాదశి రోజు స్నానం చేయకుండా ఎవడైనా ఉంటాడా సిగ్గుశరం ఉన్నాడు? సో మనకు కూడా జర ఎంతో కొంత సిగ్గుశరం ఉంది కాబట్టి ఇక స్నానం చేసినాం. స్నానం చేసే వరకల్లా టైం చూస్తే 10:10 అయ్యింది. టీవీ పెడితే టీవీలో రీఛార్జ్ లేదు. ఫోన్ చూద్దామంటే ఫోన్లో రీఛార్జ్ లేదు. దెబ్బ మీద దెబ్బ, పుండు మీద కారం చల్లినట్టు ఒకటే మంట. స్టార్టింగ్లో చెప్పిన కదా దరిద్రుడు దొడ్డిక అని చెప్పి, అట్లాంటిది ఏదన్నా ఒకటి సామెత ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ చెప్పింది మళ్ళీ ఇప్పుడు చెప్పింది అనుకో, ఎన్నికి మీకు బోరింగ్ అనిపిస్తుంది. ఇంకేం చేయాలో తెలియక మా అన్న ఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేసుకొని కనెక్ట్ చేసుకొని ఆఫ్లైన్ గేమ్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని కొద్దిసేపు ఆడిన. ఈ గేమ్ ఆడే వరకు హాఫ్ డే ఎగిరిపోయింది. ఏదో చేయాలనుకుంటున్నా ఏదో జరుగుతుంది. ఎందుకు ఇట్లా అవుతుందని నాకంటే పెద్దోళ్ళని అడిగితే నీ ఏజ్లో కామనే, అన్నీ ఇట్లనే అవుతాయి అని చెప్పి అంటారు. ఇంతకీ అది నిజమే కదా? కామెంట్ చేయరు. హాఫ్ డే ఎగిరిపోయిన దాని తర్వాత మా అక్క ఫోన్ చేసి ఈరోజు తొలి ఏకాదశి అని స్వీట్ చేసిన తిందు రారా అంటే, స్వీట్ అనగానే ఎగేసుకొని పోయినా. కానీ ఎగ్గేసుకొని పోయిన దాని తర్వాత గుర్తొచ్చింది, రీసెంట్గా నాకు డెంటల్ ట్రీట్మెంట్ అయింది. కూలు, హాట్, హీటు, స్వీటు ఈ 4 ఎంత తక్కువ తింటే అంత మంచిది అన్నారు. సో ఇక కళ్ళ ముందర స్వీట్ పెట్టుకొని ఇక అట్లా కంట్రోల్ చేసుకోవాలంటే ఎట్లా అనుకున్నా. కానీ ఏదో ఒక కొంచెం లిటిల్ బిట్గా తిని ఇక మా అక్క వాళ్ళ పిల్లలతో జర మా అక్క వాళ్ళ ఇంట్లో కొద్దిసేపు అట్లా ఎంజాయ్ చేసిన. సో ఇక అట్లా ఈరోజు ఇలా సాగిపోయింది. వీడియోని ఇంత ఎండు వరకు ఓపికగా చూసిన మీ ఓపికకి సలాం, మీ గువ్వకి గులాం. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.